నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి అయితే రావడం జరిగింది. రావడంతో ఈ ఒక్క వారం గ్యాప్లో మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలపైన ఆయన అయితే స్పందించడం జరిగింది. ముఖ్యంగా లెక్కర్ స్కామ్ వేడి ఆంధ్రప్రదేశ్లో రాజుకున్న ఈ క్రమంలో ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు కీలకంగా మారి అసలు ఆయన ఏం మాట్లాడినాడో చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం. ఇంకెన్ని బాక్సులు బయటపడతాయో చూడాలా. మనకు తెలిసిన విషయం, ఆ 12 బాక్సులు 11 కోట్ల దాకా డబ్బులు అయితే బయటపడినాయి. ఆ విషయంపైన ఆయన స్పందించాడు. పెట్టెల లెక్క జగన్కు బాగా తెలుసు. కసిరెడ్డి ఆ డబ్బు తనది కాదంటే అది ఖచ్చితంగా జగన్దే. ఓపెన్ లాజిక్. నాదైతే ఆ డబ్బు కాదని చెప్పి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఓపెన్గా చెప్పేశాడు. చెప్పడం వల్ల ఆటోమేటిక్ ఇంకెవరిది అవుతుంది? పెద్ద బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిది అని నారా లోకేష్ గారు సూటిగా అయితే చెప్పడం జరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉండదు అని నారా లోకేష్ చెప్పారు. ఇంకా జగన్ అరెస్ట్పై నారా లోకేష్ గారు వ్యాఖ్య. ఏపీ బ్రాండ్ను నాశనం చేసేశారు. ఇది ప్రధానమైనది. లిక్కర్ స్కామ్ వీటన్నిటి గురించి కాదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఈ వీడియో. ప్రధానమైన విషయం ఏంటంటే, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో ఉన్నటువంటి ఈ గ్యాప్లో ఏం చేశారంటే, ఇక్కడ నుంచి యాజ్ యూజువల్ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా సింగపూర్ ప్రభుత్వానికి వీళ్ళు మెయిల్ పంపించారు. ఏమని? ఇక్కడ మీరు కన్నా పెట్టుబడులు పెడితే ఈ నాశనం అయిపోతాయి, ఈ నాశనం చేసేదానికి చాలా మంది ఉన్నారు అని వైసీపీ వారు మెయిల్ చేయడం జరిగింది. దానిపైన కూడా నారా లోకేష్ గారు స్పందించారు. ఇంకా ఎమర్జెన్సీ పాలన ఉంటే బయట తిరగగలరా? రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు. మేము అక్కడ ఉండగానే సుస్థిర ప్రభుత్వం లేదంటూ సింగపూర్ ప్రభుత్వానికి మెయిళ్ళు. వాళ్ళకి అర్థం కదా అసలు వీళ్ళు ఏ స్ట్రైక్ రేట్తో గెలిచారు, అసలు ఎన్ని సీట్లు వచ్చాయి. ఏకంగా 175 సీట్లలో 124 సీట్లు ఈ కూటమి ప్రభుత్వం కైవసం చేసుకునేది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రధానమైన పాత్ర ఉండగా ఆ బీజేపీ కూడా ఈ కూటమిలో భాగమై ఉన్నది. ఇంకా సుస్థిర ప్రభుత్వం ఎందుకు లేదు? అసలు ఇక్కడ సుస్థిర ప్రభుత్వమే లేదు, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనేక మార్లు ఇంక 3-4 నెలలే అంతకు మించిన ప్రభుత్వం ఉండదని చెప్పి, ఎందుకంటే లెక్కర్ స్కామ్లో ఆయన సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని వాపును చూసి బలుపు అనుకొని ఆ డబ్బుతో ఈ ప్రభుత్వాన్ని కూలదోచాం అనుకున్నాడు. ఏదైనా కొంతమందిని ఎమ్మెల్యేలు కొనిచ్చే ఆటోమేటిక్గా ఇక్కడ సుస్థిరంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసిన వాళ్ళం అయిపోతాము, మళ్ళీ నేను సేమ్ అయిపోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళగంటూ ఆ కన్నటువంటి కళ్ళని బయటకు వచ్చి మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడేవారు. ఇంకా ఆయన పప్పులు ఉడకపోవడంతో ఈ విధంగా మెయిల్ చేస్తున్నారు వివిధ దేశాలకి. అక్కడ ఉన్నటువంటి పెద్ద కంపెనీలకి, మీ కంపెనీలు కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ నిండా మునిగిపోతారు, మీరు పెట్టేటువంటి వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతాయని చెప్పి అంటూ ఇక్కడి నుంచి మెయిల్ చేసి బెదిరిస్తున్నారు. ఆశామాషిగా వీళ్ళేదో అబాండాలు వేయడం అది కాదు, క్లియర్ కట్గా మెయిల్ యాడ్ నుంచి వచ్చాయని కూడా వీళ్ళు చూపిస్తున్నారు కదా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ విధంగా కుట్రలు మంతున్నారు అనేది. ఇంకా పెద్దిరెడ్డి కంపెనీకి చెందిన మురళీకృష్ణతో ఈ మెయిల్ పంపించారు. ఇంకా చూడు, పెద్దిరెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ పనిచేసేటువంటి మురళీకృష్ణతో ఈ మెయిల్ పంపించారు. అసలు మిథున్ రెడ్డి ఆడ ఎప్పుడు బయటపడతాడో, అసలు ఆయన తప్పు చేసినాడు కాబట్టి ఎన్నేళ్ళు శిక్ష పడుతుంది, దీనిపైన వాళ్ళ ఆలోచన లేకుండా ప్యారలల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు చేస్తున్నటువంటి కుటిలయత్నాలు చూడండి. గతంలో మనం చూసాం, అమరావతి డెవలప్మెంట్ కోసం ప్రపంచ బ్యాంకుని వీళ్ళు లోన్ అడిగితే ఆ లోన్ కన్నా మన రాష్ట్ర ప్రభుత్వానికి కన్నా ఇస్తే నిండా మునిగిపోతారు, అసలు అమరావతిలో డెవలప్మెంటే లేదు, అక్కడ ఉన్నటువంటి కొంతలో చేపలు ఉన్నాయని చెప్తున్నారు. 5 ఏళ్ల కాలంలో ఒక చిన్నపాటి డెవలప్మెంట్ చేయకుండా 3 రాజధానులు పెడతామని చెప్పి 3 ముక్కలాటతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం మనం చూసాం. అమరావతిలో చిన్నపాటి డెవలప్మెంట్ చేసింటే ఆ మాత్రం కొంతలో నీళ్ళు ఎందుకు వచ్చినట్టు? అక్కడ ఏకంగా ఆడ కటవులు లేకుండా ఉంటే ఏదంటే చెట్లు పెరిగినటువంటి దాన్ని చదువు చేయడానికి ఏకంగా 30 లక్షల పైన ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చిన్న ఇటుకరాయి కూడా పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా టైంపాస్ చేశారు. కేవలం డీబీటీ కొడుతున్నాము, ప్రజల అకౌంట్లోకి పోతుంది, ప్రజలు సోమరులు, ఆ డబ్బులు తినేసి బతారులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఉండిండొచ్చు కాక. కానీ అమరావతి డెవలప్మెంట్ కోసం ఆ ప్రపంచ బ్యాంకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంస్థల్ని నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు తన డబ్బులు తానే సంపాదించుకోగలదు, ఎంత 3-4 ఏళ్ళలో ఆ డబ్బులు తిరిగి వచ్చేస్తాయి. ఈరోజు మనం పెట్టేటువంటి 100 రూపాయలు ఏకంగా 2000 రూపాయల పైన వెలచెందుతుంది అని చెప్పి స్పష్టమైన విజన్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉంటే ఇక్కడ పెట్టుబడులు పెడితే మునిగిపోతారని చెప్పి వీళ్ళు మెయిల్ చేయడం ఏం నిర్వాహకం అనేది అర్థం కాల. సరే, ఒక లాజికల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ నెక్స్ట్ దఫా ఓడిపోతుంది అనుకున్నాం. తర్వాత వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారిదా మీరు చెప్పే ప్రకారం. అప్పుడు కూడా అక్కడ నుంచి ఇక్కడ వచ్చినటువంటి కంపెనీలతో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ప్రశాంతంగా బాగా ముందుకెళ్తూ మంచి డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. అంటే అభివృద్ధి మీకు నచ్చదా? దాన్ని బట్టి అర్థం చేసుకోండి పనిచేసే వాళ్ళకి, పనికిమాలిన వాళ్ళకి ఎంత తేడా ఉంటుందని.
ఏదైనా పని చేసేటప్పుడు సరే మీరు అంటున్నారు పలానా స్థలానికి ₹1.5 పెట్టడం ఏందబ్బా అని అడిగినారు. కరెక్టే, అడగడంలో తప్పు లేదు. కానీ దాని బ్రాండ్ అనేది వేరేగా ఉంటుంది. అక్కడ ఏకంగా 5,000 ఉద్యోగాలు అట్లా వస్తాయని చెప్పి ప్రతిదానికి సమాధానం చెప్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. ఈ దశలో మెయిల్ పంపించడము, ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుంటూ ఆపడము, ఇది చాలా అంటే చాలా తప్పు. దాన్ని నారా లోకేష్ గారు స్పందించిన తీరు చూడండి. అతడిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎవరు ఈ మురళీకృష్ణ ఎవరైతే మెయిల్ చేశారో. ఇంకా జగన్ తప్పులు దిద్దడానికే సింగపూర్కి పోయినామని చెప్తున్నాడు. వచ్చే 5 ఏళ్లలో ఆ ప్రభుత్వం నుంచి ఏకంగా 45,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు నారా లోకేష్ గారు. ఇది జగన్కు బ్యాడ్ న్యూస్, కానీ యువతకైతే గుడ్ న్యూస్ అని నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా ఈయన చెప్తున్నటువంటి ప్రధానమైన మాట ఏంటంటే జగన్ తప్పులు దిద్దడానికే సింగపూర్కి అన్నాడు కదా. గతంలో ఆ కియా మోటార్స్కు సంబంధించి మనం గమనిస్తే చుట్టూరు అనుబంధ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అక్కడ మాకు కుప్పం కట్టండి, మాకు నెలకి ఇంత కమిషన్ ఇవ్వాలని చెప్పి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళని దారుణంగా హింసించి ఇక్కడ రావాల్సినటువంటి పరిశ్రమలు తరిమేసినారు. దాన్ని చూసాం. ఇంకా సింగపూర్ నుంచి వచ్చినటువంటి అప్పట్లో 2014 నుంచి 2019 వరకు మధ్యలో ఏదైతే కంపెనీలు వస్తూ ఉన్నాయో వాటిని కూడా తరిమేసినారు. వీటన్నిటి తప్పులు మా పైన శాపంలా మారినాయి. కానీ దాన్ని మేము ఖచ్చితంగా ఆ తప్పుల్ని చెరిపేసి మంచి ప్రభుత్వంలో మరింత ముందుగడుగు వేసే విధంగా రాష్ట్ర ప్రజలకు తోడ్పాటును అందిస్తామని చెప్పి నారా లోకేష్ గారు ఏంటో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా నారా లోకేష్ గారు ఇంకొక విషయం పైన ఇన్నాళ్ళు ఈ విషయం పైన ఆయన స్పందించలేదు. ఇప్పుడు ఆచితూచి క్లారిటీగా స్పందించాడు. అదేంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఆయన ఏమన్నారు, అనుమతులు తీసుకునే కాళేశ్వరం కట్టారా అని సూటిగా ప్రశ్నించారు. అంటే అనుమతులు లేకున్నా కూడా ఇక్కడ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కట్టచ్చు, కానీ మేము పర్మిషన్స్ తీసుకొనే కడుతున్నాము అని చెప్పి లాజికల్గా ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. తెలంగాణకో నీతి, మాకో నీత. సముద్రంలో కలిసే వృధా జలాలను బనకచెర్లకు వాడుకుంటే తప్పేంటి, తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి, బనకచెర్లపై నారా లోకేష్ గారి ప్రశ్న. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. ఎస్, మీరు ఎన్ని ప్రాజెక్టులు కడతారో కట్టుకోండి, తెలంగాణకు సంబంధించి మేము ఆపమంటే ఆపము. ఎందుకంటే ఏకంగా 3,000 TMCలు పైన నీరు వృధాగా సముద్రంలో కలుస్తూ ఉన్నది. మీరు ఇన్ని ప్రాజెక్టులు కట్టినా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడినా కూడా మేము హర్షిస్తాము, ఎటువంటి తప్పు లేదు, ఆంధ్రులు ఎక్కడున్నా కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని అని చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు చెప్పడం జరిగింది. ఆయన చాలా తృప్తిగా నవ్వుకుంటూ చెప్పినాడు, అది కూడా ఎన్ని ప్రాజెక్టులు కడతారో కట్టుకోండి, మేము ఆపము, మేము కంప్లైంట్లు కూడా పెట్టమని చెప్పి. అట్టాడిది ఇక్కడ పోలవరం బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు పైన ఉన్నటువంటి నీరు వృధాగా పోయి వాటిని ఆపి ప్రాజెక్టులు కడితే దాంట్లో తప్పే ఉండదని చెప్పి నారా లోకేష్ గారు మరోసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటని సూటిగా స్పష్టంగా మీడియాతో అయితే ప్రశ్నించడం జరిగింది. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.